ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం యువతపై తీవ్రంగా ఉంటుంది. పరిణితి చెందని వయసులో ప్రేమ, పెళ్లి వంటి సున్నితమైన విషయాలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవిత లక్ష్యాలను విస్మరించి కేవలం ఆకర్షణతోనే సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారితో గాఢమైన ప్రేమలో మునిగిపోతున్నారు. దీనివల్ల కుటుంబ సభ్యులకు బాధను కలిగిస్తున్నారు. కొందరు యువతీ యువకులు భావోద్వేగాలను నియంత్రించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలను తీరని దుఃఖంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి విషాదకర సంఘటనే జరిగింది. సోషల్ మీడియా ప్రేమ రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన యువకుణ్ణి ప్రేమించిన యువతి ఈ విషయం ఇంట్లో తెలిస్తే తమ పెళ్లికి ఒప్పుకోరనే భయంతో ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. రైలు పట్టాలపై పడుకుని ఇద్దరూ తమ జీవితాలను ముగించారు. ఇక వివరాల్లోకి వెళితే జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ పాపయ్యపల్లి గేట్ వద్ద శనివారం రాత్రి ఒక యువతీ యువకుడు రైలు కింద పడి మరణించారు. మృతులను కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం రాచపల్లికి చెందిన మినుగు రాహుల్, అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్రచింతల్ గ్రామానికి చెందిన గోలేటి శ్వేతగా గుర్తించారు. ప్రేమ వ్యవహారమే వారి ఆత్మహత్యకు కారణమని రైల్వే పోలీసులు తెలిపారు. రాహుల్ చదువు మానేసి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. శ్వేత కరీంనగర్లోని మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. వీరిద్దరికీ కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే రాహుల్కు ఇంకా పెళ్లి వయసు రాలేదు. శ్వేత కంటే అతను రెండేళ్లు చిన్నవాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే అంగీకరించరనే భయం వారిని వెంటాడింది. ఇక కలిసి జీవించలేమని భావించి కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి పాపయ్యపల్లి గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.